ఒక భయంకరమైన మోసంలో ఉన్నారు. అదేం మోసం అంటే, మనం చేసేటువంటి క్రియల ద్వారానే మనకి రక్షణ వస్తుంది అనే మోసంలో ఉన్నారు. ఈ క్రియలు బట్టి రక్షణ వస్తుందని చెప్పేవాళ్ళు ఇంకొకటి కూడా చెప్పేవాళ్ళు అనమాట. ఇంకొకటి కూడా చెప్తారు. అదేం చెప్తారు అని అంటే, జ్ఞానం. మాకు మోషే ధర్మశాస్త్రం ఉంది, మాకు మోషే ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రూల్స్ బుక్ మాలో ఉంది, మా దగ్గర ఉంది. ఏది చేస్తే ఆశీర్వాదం వస్తుంది, ఏది చేస్తే స్వస్థత వస్తుంది, ఏం చేస్తే మనకి మనం దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడిన వాళ్ళగా ఉండగలుగుతాం, ఏం చేస్తే మనకి నష్టం వస్తుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మా దగ్గర ఏముంది, పుస్తకం ఉంది. అదందరికీ ఇవ్వబడలా, మేము స్పెషల్, మాకే ఇవ్వబడింది. నిజమే, కరెక్టే. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని, తన వాక్యాన్ని ముందుగా అందించాడు. మరి ఎవడో ఒకడికి ఇవ్వాలి కదా, ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి కదా. కాబట్టి ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఈ రేషను ఇంటింటికి పంచుతున్నారు కదా వాలంటీర్స్, వ్యాన్ వేసుకొని వచ్చి ఒక 10 ఇళ్లకో లేకపోతే ఒక 15 ఇళ్లకో సంబంధించినటువంటి రేషన్ అంతా ఒకటికి ఇస్తారు. వాడు వెళ్ళి అందరికీ పంచుతాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి లేకపోతే కలెక్టర్ వచ్చి అన్ని ఇంటింటికి వెళ్ళి పంచలేడు కదా. కాబట్టి దాన్ని పంచడానికి ఎవరో ఒకడు కావాలి కదా. కాబట్టి ముందు వాడికి ఇస్తాడు, వాడు దాన్ని ఆ సరుకు అంతా వేసుకొని వెళ్ళి అందరికీ పంచొస్తాడు కదా. అలాగా ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎన్నుకున్నాడు. కానీ అది చాలా గొప్ప స్థానం, 10 మందికి వీళ్ళ ద్వారా వాక్యం అందడం అనేది. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మాకిచ్చాడు దేవుడు, మేము స్పెషలు, మాకే ఉంటుంది ఇది, మాకే ఉంటుంది ఇది. వీళ్ళు నమ్ముకొని, వీళ్ళు ప్రభువుని సరైన విధంగా అంగీకరించి ఒప్పుకొని ఆయన రాజ్యంలో ఉంటూ, ఆయన హృదయానికి దగ్గరగా ఉంటూ, ఇంకా 10 మందికి ఈ మార్గాన్ని చూపించాలి, వీళ్ళే చూపించాల్సిన మాట. కానీ వీళ్ళు అలా కాకుండా, మాకు జ్ఞానం ఉంది, మాకు దేవుని వాక్యం మా దగ్గర ఉంది, కాబట్టి మేము స్పెషల్ పీపుల్ అనేటువంటి థింకింగ్లోకి వెళ్ళిపోయారు. సరే, దేవుడు వాక్యం మీకు ఇచ్చాడు, బాగానే ఉంది, దాన్ని నువ్వు అంగీకరించి, దాన్ని నువ్వు ఒప్పుకొని, దానికి నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావా అనంటే అది లేదు. వాక్యం నా దగ్గర ఉంది కాబట్టి నేను స్పెషల్ అని ఫిక్స్ అయిపోయాడు అనమాట వీళ్ళు. మనం కూడా చాలామంది అలానే ఫిక్స్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. క్రైస్తవులు అని చెప్పబడుతున్నటువంటి వారం, వాక్యం ఉంది, నా దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి ఐఎమ్ సంథింగ్ స్పెషల్ అని ఫిక్స్ అయిపోయేటువంటి అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. ఈ యూదులు కూడా ఆ విధంగా ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ ప్రభు ఏమో దేని గురించి ఆశిస్తూ ఉన్నాడంటే, విశ్వాసం గురించి ఆశిస్తూ ఉన్నాడు. గ్రీకులో విశ్వాసాన్ని పిస్టిస్ అంటారు, పిస్టిస్. యూదులు దేని గురించి అతిశయపడుతున్నారు అని అంటే, దేనిని చూపించుకొని వాళ్ళు దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా వాళ్ళని వాళ్ళు గొప్పగా అనుకుంటున్నారు అని అంటే, నోసిస్ని బట్టి. నోసిస్ అంటే, గ్రీక్లో నోసిస్ అంటే జ్ఞానం. ఈ విధంగా మాకు ప్రత్యేకమైన జ్ఞానం ఉంది కాబట్టి మేము ప్రత్యేకమైన వాళ్ళము అనుకునే బ్యాచ్ ఆ తర్వాత రోజుల్లో ఇలాంటి భావజాలంలో ఉన్నటువంటి వాళ్ళు నాస్టిక్స్ అయ్యారు. నాస్టిక్స్ ఇదొక గ్రూప్ అనమాట. ఇదొక భయంకరమైన తప్పుడు బోధలకు సంబంధించిన ఒక గుంపు. వీళ్ళు దేవుడు మాకు ఆయా సమయాల్లో ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని రివీల్ చేస్తాడు. కొన్ని పుస్తకాల ద్వారా, కొన్ని ఈ తాళపత్ర గ్రంథాలు అంటారు కదా, ఇవి ఉంటాయి కదా. సో అలాంటి గ్రంథాలు మాకు దొరుకుతాయి.
లేకపోతే ఒక్కొక్కసారి దేవుడు మాకు ప్రత్యక్షమై ఏదో చెప్తాడు, లేకపోతే కొన్ని సైన్స్ కొన్ని సూచనల ద్వారా దేవుడు మాతో ప్రకృతి ద్వారానో లేకపోతే చెట్ల ద్వారా పక్షుల ద్వారా మాతో మాట్లాడతాడు. మాట్లాడి మాకు కొన్ని సీక్రెట్ నాలెడ్జ్ని ఏం చేస్తాడు, రివీల్ చేస్తాడు. ఆ సీక్రెట్ నాలెడ్జ్ మాకు తెలిసింది కాబట్టి మేము ప్రత్యేకమైన వారము, కాబట్టి మా దగ్గర ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి అని అతిశయపడి ఆ విధంగా వాళ్ళు ప్రత్యేకమైన వారిగా చూపించుకోవడానికి వారిని వారు దేవునికి పూర్తిగా దూరమైపోయి భయంకరమైన ఫిలాసఫీస్లో పడిపోయారు. ఎంత భయంకరమైన ఫిలాసఫీ అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవా దేవుడు అసలు దేవుడు కాడు, అతను ఒక రాక్షసుడు. దేవుడిగా అతను మారువేషంతో ఉన్నటువంటి ఒక రాక్షసుడు అని. ఇంకా న్యూ టెస్ట్మెంట్లో కూడా మాకు ఆ గ్రంథం దొరికింది, ఈ గ్రంథం దొరికింది అని, ఆ గ్రంథంలో అట్లాగుంది, మీకు తెలియని విషయాలు మాకు తెలిసినాయి అని చెప్పి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. డావిన్సీ కోడ్ అనేటువంటి ఒక నావెల్ కూడా రాశాడు కదా వాడు డాన్ బ్రౌన్ అనేవాడు. దాని ఆధారంగా సినిమా తీశారు. ఇవన్నీ కూడా నాస్టిక్ రైటింగ్స్. ఈ నాస్టిక్స్ అనేవాళ్ళు మొట్టమొదటి శతాబ్దంలోనే తయారయ్యారు. వీళ్ళ ద్వారా ఉద్భవించినటువంటి కొన్ని గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలే. యేసు ప్రభువుకి పెళ్ళయింది, ఇటువంటి విషయాలు అన్నమాట. అర్థమవుతుందా? యేసు ప్రభువే కాదు, వేరే దేవుళ్ళు ఉన్నారు, పాత నిబంధనలో దేవుడు దయ్యం, మనం కూడా దేవుళ్ళుగా మారిపోవచ్చు. ఇలా రకరకాల ఇవన్నీ కూడా అవన్నీ ఎవరో ఆథరైజ్ చేయాల. ఫలానా ఈ గ్రంథము బైబిల్లో చేర్చబడే గ్రంథం, లేకపోతే బైబిల్ కాలంలో రాసిన గ్రంథమే, శిష్యుల ద్వారా రాసిన గ్రంథం అని ఎవ్వరు కూడా రుజువు చెయ్యరు. వీళ్ళకి దొరుకుద్ది, వీడికి ఎక్కడో దొరుకుద్ది అనమాట. ఎవడో రాసుంటాడు పిచ్చోడు, ఎవడో కల్పించి ఏదో రాసుంటాడు. వాడు రాసిన గ్రంథాన్ని తీసుకొని ఇదిగో దొరికింది, పురాతనమైన గ్రంథం దొరికింది, ఈ గ్రంథంలో అసలు విషయాలు ఉన్నాయి యేసు ప్రభు గురించి. ఎవడు చెప్పాడు? ఆ గ్రంథాన్ని ఎవరన్నా ఆమోదించారా? యేసు ప్రభు గురించి చెడ్డగా రాసేవాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కదా. మనం చూస్తున్నాం మార్కు సువార్త, మనం ఆదివారం చూస్తున్నాం కదా. యేసుక్రీస్తుని చంపాలనుకున్న వాళ్ళు, యేసుక్రీస్తుని ద్వేషించిన వాళ్ళు ఆయన బ్రతుకున్న కాలం నుంచే ఉన్నారా లేదా? ఉన్నారు. మరి వాళ్ళు గ్రంథాలు రాసి ఉండరా ఆయనకు వ్యతిరేకంగా? అసలు విషయాన్ని మరుగుపరచడానికి పూరితమైనటువంటి గ్రంథాలు రాసుండరా? రాసుంటారు. ఆ కాలంలోనే రాసుంటారు, ఫస్ట్ సెంచరీలో రాసుంటారు. ఏదైనా పురాతనమైన గ్రంథం దొరకగానే ఏందో గొప్ప జ్ఞానం నాకు ఒక్కడికే దొరికిందని ఫీల్ అయిపోతుంటారు కొంతమంది. సో ఈ నాస్టిక్స్ అలాంటి వాళ్ళే, ఈ నాస్టిక్స్ కూడా అలాంటి వాళ్ళు. ఇప్పటికీ కూడా కొంతమందికి బైబిలులో ఉన్నటువంటి విషయాలు, యేసుక్రీస్తు గురించిన విషయాలు, యేసుక్రీస్తు మనల్ని ఎంత ప్రేమించాడు, ఇందా మనం మాట్లాడుకున్నాం, పాటలు పాడుకున్నాం కదా. ఈ విషయాలే బైబిల్ నిండా ఉంటాయి, కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటిని వదిలేస్తారు, ఏదో పట్టుకుంటారనమాట. వీటన్నిటిని వదిలేసి ఏదో నాకు తెలిసింది అనుకుంటా ఉంటారు. వీటన్నిటిని వదిలేసి ఇదిగో చూసావా ఇక్కడ ఇలాగుంది కాబట్టి మనం ఎలా చేయాలి, ఇదిగో చూసావా ఇక్కడ ఏదో పండగ గురించి చెప్పాడు మనం కూడా పండగ చేయాలి. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అసలు దేని గురించి చెప్తున్నాడు, ఏ సందర్భం చెప్తున్నారు, ఇవన్నీ చూడకుండా ఏదో తీసుకొని ఏదో చూసి చూసావా కళలంట, చూసావా దర్శనాలంట, ఉన్నాయిగా బైబిల్లో దర్శనాలు, మిగిలినవి ఏవి పట్టించుకోడు. ఆ కళ అనే మాటనే పట్టుకుంటాడు, ఆ దర్శనం అనే దాన్నే పట్టుకుంటాడు. అరే ఆ కళ ఎందుకు వచ్చినాయి, దర్శనం ఎందుకు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ అవి ఉన్నాయా, ఇప్పుడు అవసరమా, ఇవన్నీ ఏది ఆలోచించడు. ఎవడికి కనిపించింది నాకు కనిపించింది అని చెప్పి వాడు ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా?
నీకు ఇవ్వబడినటువంటి సత్యాన్ని నువ్వు విశ్వసించట్లా. నీ చేతిలో ఇవ్వబడినటువంటి ఇన్ఫర్మేషన్ని నువ్వు విశ్వసించట్లా. కేవలం తెలుసుకొని సంతోషపడుతున్నావు. తెలుసుకుంటే సంతోషపడడానికి ఏమీ లేదు. ఎందుకో తెలుసా? గాస్పల్, యేసుక్రీస్తు గురించినటువంటి సువార్త ఏదైతే ఈ గ్రంథం అంతట్లో కూడా చెప్పబడతా వచ్చిందో, యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు, యేసుక్రీస్తు సువార్తలో ఉన్నటువంటి విషయాలు అక్కడక్కడ పూర్తిగా మనకి బైబిల్లో ఎక్కడ ఏవైతే మనకి రాయబడి ఉన్నాయో ఈ విషయాలు, లేకపోతే పాత నిబంధనలో యేసుప్రభు లేడు కదా, యేసుప్రభు లేకపోయినప్పటికీ విమోచనకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. రాబోయేటువంటి యేసుప్రభు గురించి, మెస్సయ్య గురించినటువంటి విషయాలు ఉన్నాయి కదా. రూతు గ్రంథం చూస్తే విమోచన అంటే ఎంత గొప్పదో. విమోచన, ఒక్క మనిషిలో నుంచి విమోచన రావడం, ఒక్క మనిషిలో నుంచి క్రియలకు సంబంధం లేకుండా విమోచన వస్తే ఎట్లా ఉంటుంది అనేది రూతు గ్రంథం యొక్క సారాంశం. రూతు గ్రంథం ఒకసారి చదివితే అత్తాకోడళ్ళ అనుబంధం కాదు అది. రూతు గ్రంథంలో సారాంశం అది. సో ఈ సువార్తని గురించినటువంటి, విమోచనని గురించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి విని తెలుసుకునేటువంటి విషయాలు కాదు. ఇవి విని ఒప్పుకోవాల్సిన విషయాలు. చెప్పండి, విని తెలుసుకునే విషయాలు కాదు, విని ఒప్పుకోవాల్సిన విషయాలు. నువ్వు ఒప్పుకున్నావా, ఒప్పుకోలేదా, అంతేగాని నువ్వు విన్నావా, నీకు తెలుసా, ఇవన్నీ ఉపయోగం లేదు. ఒప్పుకున్నావా, ఒప్పుకోలేదా, దట్స్ ఆల్. మనం బైబిల్ చదివేటప్పుడు కూడా ప్రభు మనకి చూపించేటువంటి విషయాల్ని ఒప్పుకుంటున్నామా, ప్రభుకి దాసోహం అవుతున్నామా లేదా, అంతే తప్ప నువ్వు తెలుసుకున్నావా తెలుసుకోలేదా అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ కాదు. బైబిల్ ధ్యానం చేసేటప్పుడు అలానే ధ్యానం చేయాలి. ఒప్పుకుంటున్నావా, ఒప్పుకోవట్లేదా, ఆరాధిస్తున్నావా, ఆరాధించట్లేదా, సాగిల పడుతున్నావా, సాగిల పడట్లేదా, ప్రభువుకి దాసుడు అయిపోతున్నావా, అవ్వట్లేదా, లోబడుతున్నావా, లోబట్టలేదా, అంతే తప్ప నువ్వు తెలుసుకున్నావా లేదా అనేటువంటి ప్రశ్న ఎవరు కూడా అడగరు, ప్రభు అడగడు. ఈ వాక్యానికి ఉన్న ప్రత్యేకత అది. కాబట్టి ఈ 19వ వచనం నుంచి మనం చూద్దాం. చూడండి, 10వ అధ్యాయం 18 చదువు. 18 అయినను నేను చెప్పినది ఏమనగా, దాని ముందు 17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. సో దీనికి ముందు ఏం చెప్పాడనంటే, ఈ జ్ఞానం ద్వారా జ్ఞానం తెచ్చుకొని జ్ఞానానికి అనుగుణంగా కొన్ని క్రియలు చేస్తే మనం భక్తులమవుతాం, మనం దేవుని బిడ్డలం అవుతాం అనే కాన్సెప్ట్ కొంతమంది చెప్తున్నారు కదా. సో వీళ్ళకి డౌట్లు వస్తాయి. విశ్వాసం ఉంచాలి, యేసు క్రీస్తు గురించినటువంటి సువార్త మీ దగ్గరికి తీసుకురాబడినప్పుడు మీరు విశ్వాసం ఉంచాలి అని చెప్తున్నాడు పౌలు. మరి ఈ బ్యాచ్కి డౌట్లు వస్తాయి. ఏ బ్యాచ్కి? క్రియల ద్వారా రక్షణ అనేటువంటి బ్యాచ్కి డౌట్లు వస్తాయి. ఏం డౌట్లు వస్తాయి అంటే, మరి కరెక్టే, బాగానే ఉంది, విశ్వాసం ఉంచితే చాలు, క్రియల ద్వారా కాదంటున్నావు, బాగానే ఉంది, కానీ ఎలా విశ్వాసం ఉంచుతారు, ఎవరి మీద విశ్వాసం ఉంచుతారు? వాళ్ళకి ప్రకటింపబడాలి కదా అని అంటే, అవును, ప్రకటింపబడిందే ఎలా విశ్వాసం ఉంచుతారు, కాబట్టి ప్రకటింపబడాలి. ప్రకటింపబడాలంటే కొంతమంది దానికోసం పంపబడాలి కదా. అవును, పంపబడకపోతే ఎలా ప్రకటింపబడతారు? దేవుడే వాళ్ళని పంపుతాడు అని చెప్పుకుంటా వస్తున్నాడు కదా. దేవుడే వాళ్ళని పంపుతాడు. సో దానికి సమరైజ్ చేస్తా ఉన్నాడు. బాబు, దేవుడే పంపిస్తాడు మనుషుల్ని, పంపించి దేవుడే ఆయన గురించిన సువార్తని ప్రకటింప చేస్తాడు.
యేసుక్రీస్తు ఎవరో, ఆయన సిలువలో ఎందుకు మరణించాడో, ఆయన ఏమై ఉన్నాడో ప్రకటింపజేస్తాడు. ప్రకటింపజేసినప్పుడు ఆ యేసుక్రీస్తు మీద నువ్వు విశ్వాసం ఉంచగలుగుతావు. అది కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి నువ్వు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నీ దగ్గరికి సువార్త వచ్చినప్పుడు నువ్వు అంగీకరించి చాలు. ఆ యేసుక్రీస్తుకు నువ్వు దాసుడు అయిపో చాలు. నువ్వు దాసుడు అయిపో. అదేంటి ఇంత జ్ఞానం ఉన్నా కూడా యూదులు వేస్టేనా? అదేంటి ఇన్ని కార్యాలు చేస్తున్నారు, ఇన్ని భక్తి క్రియలు చేస్తున్నారు, యూదులు వేస్టేనా? ఇవన్నీ నీకు అనవసరం. ఇవన్నీ నీకు అనవసరం. దేవుడు వాళ్ళకి ప్రకటింపచేస్తాడు. మరి ఇప్పుడు దాకా ప్రకటింప చేయకుండానే వాళ్ళు యేసు ప్రభుని నమ్మట్లేదా? యేసు ప్రభుని యూదులు నమ్మట్లా. యూదులు అనేవాళ్ళు యేసు ప్రభుని నమ్మట్లా. మరి ఇప్పుడు దాకా అసలు దేవుడు వాక్యం ఇచ్చిన యూదులకు కదా, అసలు వాక్యము యూదుల ద్వారానే ఇతరులకు వెళ్ళాలని ఇష్టపడుతున్నాడు కదా. మరి వాళ్ళకి ఇది ఇంతవరకు దేవుడు యేసుప్రభు గురించి చెప్పించలేదా? ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? మరి ఎందుకు వాళ్ళు ఇంకా విశ్వసించట్లేదు యేసుప్రభుని? ఒక విషయం సమరైజ్ చేసి చెప్తున్నాడు. ఆయనను అందరూ సువార్తకు లోబడ లేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడ నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. అందరికీ ప్రకటింపబడుద్ది. ఎవరు రక్షింపబడాలో వాళ్ళందరికీ కూడా సువార్త ప్రకటింపబడుద్ది. దేవుడు ఎవరికి ప్రకటించాలనుకుంటున్నాడో వాళ్ళందరికీ సువార్త ప్రకటింపబడుద్ది. ఎక్స్పెషల్లీ యూదులనే వాళ్ళు ఉన్నారే, ఈ యూదులనే వాళ్ళందరికీ సువార్త ప్రకటింపబడింది ఆల్రెడీ. అట్లా చెప్తావు? యేసుక్రీస్తు గురించి ఆల్రెడీ సువార్త ప్రకటింపబడిందా? ప్రకటింపబడిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు అంగీకరించరు? దేవుడు వాళ్ళకి ఇచ్చినవన్నీ వాళ్ళు అంగీకరిస్తారే, మంచి భక్తులు యూదులు. బాబు, అంతా వాళ్ళని వెనకేసుకొని రావద్దు. యూదుల్ని అంత మంచోళ్ళేం కాదు బాబాళ్ళు. వాళ్ళకి ముందే ప్రకటింపబడింది. యెషయా చెప్తున్నాడు, ప్రకటించాం కానీ ఎవరు కూడా వినట్లేదు అని యెషయా ప్రవక్తనే చెప్పాడు. బిఫోర్ క్రైస్ట్ ఉన్న ప్రవక్త అనమాట యెషయా ప్రవక్త. సో ప్రవక్తే చెప్పాడు, మీరు గమనించండి అని అక్కడ ఉన్న వాళ్ళకి పౌలు చెప్తా ఉన్నాడు. 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగును. చూసారా? వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసము కలుగును. వినుట అంటే ఊరకనే వినడం, సౌండ్ వినడం అని కాదు, చెవులోకి పోవడం అని కాదు. వినడం అని అంటే విని ఆలోచించడం. నువ్వు విని ఆలోచిస్తూ ఉంటే విశ్వాసము నీలో రావడం నువ్వు గుర్తిస్తావు. విని ఆలోచిస్తున్న సమయంలోనే విశ్వాసం మనసులో ఏమవుద్ది? కలుగుద్ది. అది పుట్టించేది దేవుడే. కానీ దేని గురించి ఆలోచిస్తుండగా? ఈ సువార్తని గురించి ఆలోచిస్తుండగా. దేని గురించి ఆలోచిస్తు? వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగును. ఆలోచన పుట్టించేది ఏది? ఆలోచన పుట్టించేది ఎవరు అని అంటే క్రీస్తుని గురించినటువంటి మాటలు. క్రీస్తుని గురించిన మాటలు మీకు చెప్తా ఉన్నప్పుడు మీరు వింటారు, మనము వింటాము, ఆలోచిస్తాము. క్రీస్తుని గురించిన మాటలు ఆలోచింపజేస్తాయి. ఆ విధంగా ఆలోచిస్తూ ఉండగా, ఆ విధంగా వాటిని మనం వింటూ ఉండగా, మన మైండ్లో ప్రాసెస్ చేస్తూ ఉండగా మనలో ఏం కలుగుద్దంట? విశ్వాసం కలుగుద్ది. వాటిని మైండ్లో మనకు సమయమే ఇవ్వలేదు అనుకో వాటికి, ఆ మాటలకి. ఊరకనే సౌండ్ వెళ్తుందే తప్ప, నిద్రపోతున్నాం అనుకో, సౌండ్ లోపలికి వెళ్తుందే తప్ప ఏదో ఆలోచించుకుంటున్నా, ఏదో చెబుతాడులే, నా బాధలు ఒడికి తెలుసు, నాకు తెలుసా నా బాధలు, బోల్డ్ ఉన్నాయి, నాకు ఎన్నో ఉన్నాయి, ఏందో చెబుతారు, మైక్ ఉంది కదా అని చెప్పి అనుకుంటా కూర్చున్నాం అనుకో, లోపలికి వెళ్ళదు కదా, విశ్వాసం కలగదు.
సో విని ఆలోచిస్తూ ఉన్నప్పుడు విశ్వాసము మనలో కలగడం మనం చూస్తాం, లేకపోతే విశ్వాసం మనలో తయారవడం చూస్తాం. అది తయారు చేసేది ప్రభువే. అది తయారవడం మనం గమనిస్తాం. విశ్వాసం వల్ల తయారవుద్ది. మనము ఆ ప్రభుకి కోసము నేను బ్రతకాలి, ఆ ప్రభుకి నా జీవితాన్ని ఇవ్వాలి. ఇక దేనికి నా జీవితాన్ని సమర్పణ చేసినా నేను మోసపోతాను కదా, నా సమయాన్ని, నా ఆలోచనలు, నా తలంపుని ఆయన పాదాల దగ్గర నేను పెట్టాలి అని నువ్వు నిర్ణయించుకుంటుంటావు. నేను నీచురాల్ని, నేను పాపిని, నాకు ఈ పాప జీవితం వద్దు, నాకు క్షమాపణ కావాలి. నా పాపం కోసం యేసు ప్రభు భయంకరమైన సిలువ నరకాన్ని అనుభవించాడు. నాకు రావాల్సిన శిక్షణ తీర్పుని ఆయన తీసుకున్నాడు అని మనం అంగీకరించి, ఆయనే నా రాజు, ఆయన కోసం బ్రతుకుతా అని ముందుకు వస్తావు. అది విశ్వాసం. అదవుతుందా? వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. విని ఆలోచించడం ద్వారా అంటే దాని అర్థం విశ్వాసం పుడుతుంది. ఎవరి గురించిన మాటలు వినడం ద్వారా? యేసుని గురించిన మాటలు వినుట ద్వారా, అంటే సువార్త ద్వారా. కాబట్టి ఈ సువార్త మీకు ఇవ్వబడింది, కానీ మీరు వినలేదు. యూదులందరికీ కూడా ఇవ్వబడింది. ప్రవక్తలు ప్రవచించారు యేసుక్రీస్తు గురించి, దేవుడే ప్రవచించాడు యేసుక్రీస్తు గురించి. సృష్టి మొదట్లోనే ప్రభు గురించి ప్రవచనం ఇవ్వడం జరిగింది. ప్రవక్తలు, దావీదు కీర్తనలు, అనేకమైన చోట్ల యేసుక్రీస్తు యొక్క రాక గురించి చెప్పబడింది. కానీ యేసుక్రీస్తు యొక్క విమోచన మనకి ఎలా ఇస్తాడు, మన పాపం నుంచి మనల్ని బయటికి ఎలా లాగుతాడు, ఆయన కోసమే మనం బ్రతికితే, దేవుని కోసమే మనం బ్రతికితే ఎంత గొప్ప విమోచన, క్షమాపణ, పరిశుద్ధత మన కోసం ఉందో అనే విషయాన్ని చాలామంది ప్రవచించారు. కానీ వీళ్ళేం చేయలేదంట? వినలేదు. కొంతమంది ఇందా నేను చెప్పినట్టు నా బాధలు ఏం తెలుసు, వీళ్ళకి ఏదో చెబుతుంటారు అని చెప్పి మన బాధల్లో మనం ఉంటాం, మనం వినం. కొంతమంది ఏమో రకరకాల పనులు పెట్టుకొని వస్తూ ఉంటారు కాబట్టి వినరు. ఇప్పుడు వెళ్ళంగానే నేను ఆ పని చేయాలి, అమ్మో వెళ్ళంగానే ఈ పని చేయాలి అని చెప్పి మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది అన్నమాట, కాబట్టి వినరు. కొంతమంది మైండ్లో ఎవడో ఉంటాడు, ఇప్పుడు వెళ్ళి నేను ఎవరితో చాటింగ్ చేయాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారు, వాళ్ళు వినరు. అదవుతుందా? కొంతమంది మనసులో ఏవో ఉంటాయి, వాటి గురించి ఆలోచించుకుంటూ ఉంటారు కాబట్టి వినరు. కొంతమంది భక్తులు ఉంటారు, వీళ్ళు నాకు వాక్యం తెలుసు అనుకుంటుంటారు, నేను భక్తుణ్ణి అనుకుంటుంటారు, నేను చాలా సీనియర్ అనుకుంటుంటారు, దేవుడు నాకు ప్రత్యేకమైనటువంటి కొన్ని జ్ఞానాన్ని, ఎబిలిటీని ఇచ్చాడు అనుకుంటుంటారు. నాకు ఇంకా ప్రత్యేకంగా నేను వేరే ఏది నేను వినాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటుంటారు. నేను తెలుసుకోవాల్సినన్ని నేను తెలుసుకున్నా, అయిపోయింది, నేను చిన్నప్పుడే తెలిసేసుకున్నాను అనుకుంటుంటారు. వీళ్ళు కూడా వినరు. వీళ్ళు వినే వాళ్ళని చూసి, ఆ చెప్పే వాళ్ళని చూసి రివర్స్లో జాలిపడే వాళ్ళు ఉంటారు. పాపం ఏం పని పాట లేకుండా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు, యేసు ప్రభు మెస్ అయ్యా అని. ఆ విధంగా ప్రవక్తల గురించి చాలామంది జాలిపడ్డారు, ప్రవక్తలను చూసి చాలామంది అసహించుకున్నారు, ఇది వేరే పని పాట లేదా అనుకొని తిట్టుకున్నారు. ఇలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. భక్తి ఏందో మాకు తెలీదా? మాకు తెలుసు, మేము భక్తులమే, మాకు తెలుసు దేవుడు అంటే ఏంటో, ఎందుకు ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పొచ్చాడు. ఈ బ్యాచ్ కూడా ఏం చేయరు? వినరు. వినకపోతే విశ్వాసం వస్తా? రాదు. సో సమరైజ్ చేస్తున్నాడు బాబు, వాళ్ళు వినలా. వాళ్ళకి తెలిసిందా తెలీదా, తెలిస్తే ఎందుకు నమ్మలేదు, ఇవన్నీ కాదు డిస్కషన్. వాళ్ళకి తెలిసింది, వాళ్ళకి ఇవ్వబడింది ఈ జ్ఞానం, కానీ వాళ్ళు ఏం చేయలేదు? వినలేదు.
వినలేదు అని చెప్తా ఉన్నాడు. తర్వాత చూడండి 18. ఆయనను నేను చెప్పినదేమనగా వీరు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందంతటికి, వారి మాటలు భూదిగంతం వరకును బయలు వెళ్ళెను. చూడు ఇక్కడ ఏమంటున్నాడు? బట్ ఐ ఆస్క్, హ్యావ్ దే నాట్ హర్డ్? ఇండీడ్ దే హ్యావ్. ఇందాకేమన్నాడు? వినుట ద్వారానే ఏం కలుగుతుంది అన్నాడు? విశ్వాసం కలుగుతుంది అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? వాళ్ళు వినలేదా? యెషయా ఏమంటున్నాడు చూడండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అంటున్నాడు. వింటే విశ్వాసం వస్తుంది, నమ్ముతారు అంటున్నాడు కదా. వింటే విశ్వాసం వస్తుంది, నమ్ముతారు. యెషయా అంటున్నాడు ఎవ్వరు నమ్మలేదు బాబు అని. అంటే ఎవరు వినలా, ఎవరు మనసు పెట్టలా అని. అంటే దాని అర్థం ఏంటి? ఎవరికి ఈ విషయం తెలియదనా? ఎవరు వినలేదా? విన్నారు కదా అని అంటే విని విశ్వాసం ఉంచారు కదా అని కాదు దాని అర్థం. వారికి ఆ మాటలు ప్రకటింపబడ్డాయి కదా. అర్థమవుతుందా? ఆ మాటలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి కదా, ప్రకటింపబడ్డాయి కదా. వాళ్ళు భౌతికంగా విన్నారు, రాసుకున్నారు, జేబులో పెట్టుకున్నారు. ఆ విధంగా విన్నారు. కానీ ఈ విధంగా వినలా. ఏ విధంగా? వినుట ద్వారా విశ్వాసం వస్తుంది, ఆ రకంగా వినలా. ఏ రకంగా విన్నారు? వినుట ద్వారా నోట్స్ వస్తుంది, ఆ రకంగా విన్నారు. వినుట ద్వారా నోట్స్ వస్తుందా? విశ్వాసం వస్తుందా? నోట్స్ కూడా లేని వాళ్ళకి విశ్వాసం కూడా రావడం చాలా కష్టం. నోట్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఒక అడుగు ముందున్నట్టే. మిమ్మల్ని టార్గెట్ చేశాను అనుకోబాకండి. ఎవరు రాస్తున్నారు నోట్స్? శిరీష్ ఒకతే రాస్తుంది, ఎవరు రాయట్లా. వెరీ గుడ్, అందరూ చాలా మంచివాళ్ళు. శిరీష పాపం భక్తిహీనురాలు. సరే, సో నోట్స్ వినుట ద్వారా నోట్సే వస్తుందా, లేకపోతే విశ్వాసం వస్తుందా అని కూడా ఆలోచన చేసుకోవాలి కదా. సో విన్నారు, వీళ్ళు వినలేదా? విన్నారు. కానీ విని ఏమొచ్చింది వాళ్ళకి? నోట్స్ రాసుకొని జోలో పెట్టుకున్నారు. మామూలుగా అయితే ఏం రావాలా? వినుట ద్వారా విశ్వాసం రావాలా. ఆ విధంగా ఎవరు వినలేదు. నోట్స్ రాసుకోవడానికి చాలామంది అయితే విన్నారు. వారి స్వరము భూములోకమందంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళాను. అంటే ఈ సువార్త యేసుక్రీస్తు గురించి చెప్పిన వారి మాటల గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన వారి మాటలు భూదిగంతములన్నీ కూడా వ్యాపించాయి, వెళ్ళాయి, అందరూ విన్నారు అని రాయబడి ఉంది. ఇది ఎక్కడ రాయబడి ఉంది అని అంటే ఇది సో భూదిగంబల అంతా కూడా వెళ్ళెను అని మనకి రాయబడిన ఓల్డ్ టెస్ట్మెంట్లో విషయాన్ని అక్కడ కోట్ చేస్తూ ఉన్నాడు. మరియు నేను చెప్పున్నది ఏమనగా, ఇశ్రాయేలునకు తెలియకుండేనా? ఇశ్రాయేలులకు తెలియకుండానే ఉందా ఈ సమాచారం? లేదు, తెలియకుండా ఏమీ కూడా లేదు. జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించేదను, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలగజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. సరే, మోషే ధర్మశాస్త్రం మాత్రమే నమ్ముతారు కదా బాబు మీరు. మోషేనే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? జనము కాని వారి వలన అంటే దేవుని జనం అనేటువంటి వారు కాదు. వాళ్ళు ఎవరో, వాళ్ళు అన్యులు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనం కాదు. సో జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించేదను. వారిని చూసి మీరేమవుతారు? రోషం పుట్టుద్ది మీకు. మీరు రోషపడిపోతారు. అరే, మాకంటే మంచిగా సంతోషంగా ఉన్నారే, మాకంటే దేవుడిని ఆరాధిస్తున్నారే, మాకంటే బెటర్గా పరిశుద్ధపరచబడుతున్నారే, మాకంటే మంచిగా
నీతి క్రియల్లో ఉంటున్నారే, మాకంటే మంచిగా ప్రేమలో ఉంటున్నారే, మాకంటే కూడా ధర్మశాస్త్రాన్ని ఇంకా అర్థవంతంగా పాటిస్తున్నారే అని ఎవరు అనుకుంటారు? యూదులే. ధర్మశాస్త్రం ఫస్ట్ ఇవ్వబడిన వరకు యూదులకి. కానీ అసలు ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడని వాళ్ళు, ఈ ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియని వాళ్ళు, ఈ దేవుడి గురించి తెలియని వాళ్ళు, వాళ్ళు తెలుసుకొని దేవుడి గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి, రాబోయే యేసుక్రీస్తుని గురించి కూడా వాళ్ళు విని అర్థం చేసుకుంటారు. వీళ్ళు అర్థం చేసుకోవాలా. వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు నీతిమంతులుగా మారుతూ ఉంటే, వాళ్ళు పరిశుద్ధపరచబడతా ఉంటే, వాళ్ళు దేవునిలో సంతోషంగా ఉంటా ఉంటే, పరలోకానికి వెళ్ళబోతున్నామని నిశ్చయితతో నిర్భయంగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటే, వాళ్ళని చూసి మీరేమవుతారు? మీరు రోషం తెచ్చుకుంటారు, రోషపడతారు. ఉపయోగం లేదు. రోషం తెచ్చుకుంటారు కానీ ఉపయోగం లేదు. అరే ఫస్ట్ మాకివ్వబడింది ఈ వాక్యం, వాళ్ళు తర్వాత ఎప్పుడో విన్నారు, వాళ్ళు చక్కగా ఉన్నారే అని రోషం వస్తుంది, కానీ ఉపయోగం లేదు అని ఎవరు ప్రవచించారంట? మోషేనే ప్రవచించాడు. ఇది ద్వితీయోపదేశకాండం 32:21 ఉంటుంది. తీవాకండి, రాసుకోండి. ద్వితీయోపదేశకాండంలో ధర్మశాస్త్రం అంతా ఇచ్చాక మోషే మరలా ఇశ్రాయేలుకు వాళ్ళని దేవునికి దగ్గర చేస్తూ, ఈ ధర్మశాస్త్రం అంతా దేవునికి దగ్గర అవడానికే బాబు అని చెప్పి వాళ్ళకి మరలా ద్వితీయోపదేశకాండం రెండోసారి ఉపదేశిస్తూ చెప్పిన మాటల్లో ఈ మాట మాట్లాడాడు. ఏం మాట? మీరు విని నోట్స్ రాసుకొని జోబులో పెట్టుకుంటే మీరెందుకు పనికిరారు. విన్నావా అంగీకరించాలి, విన్నావా ఒప్పుకోవాలి, విన్నావా జీవితాన్ని సమర్పించాలి, విశ్వాసం ఉంచాలి. వింటే ఏం జరగాలి? విశ్వాసం కలగాలి. కలిగిందా లేదా? విశ్వాసం కలిగే విధంగా శ్రద్ధగా నువ్వు వినలేదనుకో, నువ్వు ఆలోచించలేదనుకో, మనసులో ఏవేవో పెట్టుకొని వచ్చావనుకో, ఈ సువార్త వేరే వాడు వింటాడు. నీకంటే అవివేకులైనటువంటి వారు వింటారు కదా. ఏమంటున్నాడు? అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతును. అవివేకులైన వారు వింటారు, వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళు దేవుని బిడ్డలుగా మారి దేవునితో సంతోషంగా ఉంటా ఉంటే వాళ్ళని మీరు చూసి ఆగ్రహం తెచ్చుకుంటారు. ఏంటి మా బ్రతుకులు లాగైపోయినాయి, వాళ్ళు ప్రభువులో సంతోషంగా ఉన్నారే అని మీరు ఆగ్రహం తెచ్చుకుంటారు, కానీ ఉపయోగం ఉండదు. చూడండి, ప్రపంచ చరిత్రలో ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. యూదులు అనబడేటువంటి వారు, అంటే ఇశ్రాయేలు అనే దేశం ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ ఫామ్ అయ్యారు కదా. ఫస్ట్ చెదరగొట్టబడ్డారు. అసలు ప్రపంచం అంతా అసలు ఇశ్రాయేల్ అనే రాజ్యమే లేకుండా మ్యాప్లో కూడా లేదు కొన్నాళ్ళు. మొన్న ఈ మధ్యనే మళ్ళీ మ్యాప్లోకి వచ్చింది. యూదులందరూ ఒక చోట చేరి మళ్ళా ఈ కానాన్ ప్రదేశంలోనే ఇశ్రాయేల్ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఆ దేశంలో అందరు చాలామంది యూదులు ఉన్నారు. అలానే ప్రపంచం అంతా కూడా చాలామంది యూదులు స్ప్రెడ్ అయి ఉన్నారు. సో ఈ యూదులు పరిస్థితి ఏంటయ్యానంటే నిత్యము యుద్ధాలే. ఈ మధ్య ఏదో కొంచెం ఒక కంట్రీగా ఫామ్ అయ్యి కొంచెం పవర్ఫుల్గా ఉంటున్నారు తప్ప, కొంచెం ముందుకెళ్ళి చూస్తే వరల్డ్ వార్ టైంలో, ఇంకొంచెం ఆ తర్వాత దానికంటే ముందు చూసిన భయంకరమైన శ్రమ, భయంకరమైన నియంతలు, వాళ్ళని ఊచకోత కొయ్యడం, వాళ్ళని హింస పెట్టడం, బానిసలను చూసినట్టుగా చూడడం, వాళ్ళని నీచమైన వారిగా చూడడం, ఆయా దేశాలకు వాళ్ళు చెదిరిపోవడం, ఒక దేశంలో తరిమేస్తే ఇంకో దేశం తరిమేస్తే ఇంకో దేశానికి వెళ్ళడం, భయంకరమైన దుస్థితి. అసలు ఫస్టే యేసు ప్రభు మరణించాడు, మళ్ళీ తిరిగి లేచాడు. ఆ ఫస్ట్ సెంచరీ సెకండ్ సెంచరీలోనే రోమీలు మొత్తం చెడగొట్టేశారు.
రోమన్ సామ్రాజ్యం, రోమన్స్ యూదులు మొత్తాన్ని చెదరగొట్టేశారు, మందిరాన్ని కూల్చి పారేశారు. ఒక గోడ తప్పనించి ఇంకేది కూడా లేదనమాట. మొత్తం కూల్చి పారేశారు, పిప్పి పిప్పి చేసేశారు యెరూషలేం పట్టణాన్ని. దుమ్ము ధూళి తప్ప ఏం లేకుండా చేసేశారు. మొత్తం చెదిరిపోయారు యూదులు. చూడండి, కానీ మన యూదులమా ఎక్కడో ఇండియా దేశంలో, ఎక్కడో సౌత్ ఇండియాలో, ఎక్కడో ఒక గుంటూరు అనే పట్టణంలోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒక ఊర్లో, ఒక పల్లెటూరులో జన్మించినటువంటి మనం ఆ ఇశ్రాయేలు దేశానికి కానీ, ఆ ధర్మశాస్త్రానికి కానీ, మోషే ఇచ్చినటువంటి నడిచిన ఆ నేలకు కానీ ఎన్నో మైళ్ళు, వేల మైళ్ళు దూరంలో ఉన్నటువంటి మనం వాళ్ళ సంస్కృతి ఏంటో తెలియదు, మన సంస్కృతి వేరు. విగ్రహాల్ని పూజించుకుంటూ సూర్యుడిని, వర్షాన్ని, చెట్లని, పుట్లని, రాళ్ళని, రప్పల్ని మొక్కుకుని ఉండేటువంటి మనం ఎన్నో మూఢనమ్మకాలతోటి, అపవిత్రమైన ఆచారాలతోటి, అపవిత్రమైనటువంటి బ్రతుకులు బ్రతికేటువంటి మన దేశానికి దేవుని వాక్యం వచ్చింది. ఆ వాక్యాన్ని అంగీకరించి మన దేశాన్ని బాగు చేసుకున్నాం. ఆ వాక్యాన్ని చేతిలో పట్టుకొని దురాచారాల్ని పోగొట్టుకున్నాం. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని మన జీవితాల్ని కట్టుకున్నాం. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని పాపానికి దూరంగా ఉంటున్నాం. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ వాక్యంలో ఉన్న యేసుక్రీస్తుకి జీవితాల్ని ఇచ్చిన వారమై మనము పరిశుద్ధత వైపు అడుగులు వేస్తూ ఉంటే మనల్ని చూసి వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అరే, ప్రపంచంలో పరిశుద్ధులు అంటే మనమే కదా, ఇదేంటి ఇంతమంది పరిశుద్ధులుగా ఉన్నారని అప్పటికి బుద్ధి వచ్చి, అప్పుడు జ్ఞానం వచ్చి మన వాళ్ళు వెళ్ళి సువార్త చెప్తే రక్షింపబడిన యూదులు కూడా ఉన్నారు. మనవాళ్ళు ఆంధ్ర నుంచి వెళ్ళి సువార్త చెప్తే రక్షింపబడిన యూదులు ఉన్నారు. అబ్బో, మేము యూదులం, మాకు వాక్యం ఉందని మేము అనుకున్నాం, కానీ యేసుక్రీస్తు గురించి మేము నిజమే మన దగ్గర ఉంది, కానీ రాసుకొని జోబులో పెట్టుకున్నాం తప్ప మేమేం చేయలేదు, అంగీకరించలేదు, మేము విశ్వాసం ఉంచలేదు, మేము సాగిలపడలేదు, మేము ఆరాధించలేదు, మేము మ్రొక్కలేదు, మేము మా జీవితాన్ని ఇచ్చివేసుకోలేదు. ఇప్పటికైనా ఈ ప్రభు మాకు కావాలని ప్రభు నామం ఎదుట సాగిలపడినటువంటి యూదులు ఉన్నారు, తెలుసా? అదే ఎప్పుడో చెప్పాడు కదా మోషే, ఏంటంట, అవివేకమైన జనులు. ఎవరి అవివేకులు? ఫూలిష్ నేషన్ అనుంది ఇంగ్లీష్లో. ఎవరు? ఫూలిష్నెస్ అంటే ఏంటి? ఫూలిష్నెస్ అంటే ఏంటో తెలుసా? దేవుడు లేడు అనుకునేవాడు అవివేకి. దేవుడు లేడండి, వర్షమే దేవుడు. దేవుడు ప్రత్యేకంగా ఏముంది? సర్వాంతర్యామి. ఏ చెట్లో అయినా, ఏ పొట్టలో అయినా, దేంట్లో అయినా దేవుడు మనం చూసుకోవచ్చు కదా. అది ఎక్కడ ఉంటుందంటే కీర్తనలు 14:1 ఉంటుంది. కీర్తనలు 14:1 అవివేకి ఏం చెప్తాడంట? దేవుడు లేడు అనుకుంటాడంట హృదయంలో. వాడేమనుకుంటాడు హృదయంలో? దేవుడు లేడని బుద్ధిహీనులు తన హృదయంలో అనుకుంటుంటారు. చాలు. అలానే సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 1:7, సామెతలు 1:7 బుద్ధిహీనులు అంటే ఎవరో? సామెతలు 1:7. మూర్ఖులు జ్ఞానమును
ఆ, మూర్ఖులు ఏం చేస్తారు? జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. జ్ఞానము వాళ్ళకి ఇవ్వబడదా? ఇవ్వబడుతుంది. వాళ్ళకు ఉంటుంది జ్ఞానం. మూర్ఖులకు కూడా ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. వివేకము వాళ్ళకి, వివేకం అంటే ఏంటో తెలియదా? తెలుస్తుంది. అంటే వివేకం మీన్స్ ది ఎబిలిటీ టు మేక్ గుడ్ జడ్జ్మెంట్స్, మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యత. వివేకం ఉండదా? ఏది మంచి నిర్ణయమో వాళ్ళకి తెలియజేయబడదా? తెలియజేయబడుతుంది, వాళ్ళకి తెలుస్తుంది. కానీ వాళ్ళు దాన్ని ఏం చేస్తారంట? విసర్జిస్తారు. జ్ఞానము వాళ్ళకి ఇవ్వబడుతుంది, కానీ ఆ జ్ఞానాన్ని ఏం చేస్తారంట? విసర్జిస్తారు. వాడు అవివేకి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అవివేకులు, మూర్ఖులు అయినటువంటి కొన్ని దేశాల్లో కొంతమంది ఉన్నారు బాబు. వాళ్ళకి ఈ సువార్త ఇవ్వబడుతుంది. ఈ సువార్త ఇవ్వబడినప్పుడు, ఈ జ్ఞానం ఇవ్వబడినప్పుడు వాళ్ళని దేవుడు మార్చుకుంటాడు. వాళ్ళ హృదయంలో వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా ఈ సువార్తని గురించి వాళ్ళ హృదయంలో ఏం కలుగుద్ది? విశ్వాసం కలుగుద్ది. వాళ్ళు దేవుని బిడ్డలైపోతారు. దేవునికి వాళ్ళ జీవితాలను సమర్పణ చేసుకుంటారు. మీకంటే పరిశుద్ధులైపోతారు. మీకంటే దేవుని గురించిన నిశ్చయతతో బ్రతుకుతారు. మేము దేవుని బిడ్డలమైనటువంటి ధైర్యంతో బ్రతుకుతారు. మీకు లేదు ఆ ధైర్యం, వాళ్ళకు ఉంటుంది. మన గురించి ఎవరితో అన్నాడు యెషయా? యూదులతో అన్నాడు. మన గురించే ప్రవచనం. రక్షింపబడి బాప్తిసం తీసుకొని ప్రభువుని అంగీకరించి ప్రభు కోసం పరిశుద్ధంగా ఉండాలని, దినదినం పరిశుద్ధతలు ఎదగాలని నిర్ణయించుకొని బాప్తిసం తీసుకున్నారు కదా. ఆ విధంగా అంగీకరించావు కదా రష్మిత, కదా, బ్యూలా, సిద్ధు. మన గురించి ఈ ప్రవచనం మన గురించి. మూర్ఖుడు, జ్ఞానాన్ని అంగీకరించలేని వాడు, వివేకాన్ని త్రోసివేసేవాడు, వాడి దగ్గరికి యేసుక్రీస్తు గురించినటువంటి జ్ఞానాన్ని తీసుకెళ్ళి వాడు వింటూ ఉండగా, ఆలోచిస్తూ ఉండగా వాడిలో నేనేం చేస్తాను? విశ్వాసాన్ని కలిగిస్తాను, నీతో సమానంగా చేస్తాను అని చెప్పి యూదులకి యెషయా ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు. మన గురించే అది జరుగుతుంది కదా. చూడండి, జ్ఞానము తెలియజేయబడుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు దాన్ని తిరస్కరిస్తున్నావా, అంగీకరిస్తున్నావా? నీకు జ్ఞానం ఉందా లేదా కాదు. జ్ఞానం ఉంది, జ్ఞానం నీకు ఇవ్వబడుతుంది. దానికి నువ్వు సాగిలపడుతున్నావా, దాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా, నీ జీవితంలో దాన్ని నువ్వు త్రోసివేస్తున్నావా? ఇది కదా పాయింట్ కదా. అందుకని హోషేయలో కూడా, హోషేయ 4:6 చూడండి. హోషేయ 4:6, హోషేయ గ్రంథం 4:6. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును చూడు, నా జనులు జ్ఞానము లేక ఏమైపోతున్నారు? నశించుచున్నారు. చాలామంది ఈ వర్షను ఎక్కడ కోట్ చేస్తారంటే, బైబిల్ జ్ఞానం మనకు బాగా ఉండాలండి, థియాలజీ మనం బాగా నేర్చుకోవాలండి, మనం మంచి బైబిల్ని మొత్తం జ్ఞానం అంతా మనకు ఉండాలి. ఎందుకు అని అంటే, జ్ఞానం లేక నా జనులు ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. ఎస్, బాగానే ఉంది. ఆ జ్ఞానం ఏంటో తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి. ఆ జ్ఞానం ఏంటో తెలుసుకోవాలంటే బైబిల్ అంతా చదవాలి. ఆ జ్ఞానం ఏంటో తెలుసుకోవాలి అని అంటే కరెక్ట్గా ఒక్కొక్కసారి బైబిల్లో ఉన్నటువంటి బోధలేంటి, ఏం చెప్తుంది బైబిల్ అనేది మనం నేర్చుకోవాలి. రక్షణ అంటే ఏంటి, మార్మన్స్ అంటే ఏంటి, కరెక్ట్గా సిస్టమేటిక్గా నేర్చుకోవాలి. బాగానే ఉంది. కానీ జ్ఞానము లేక నశించిపోతున్నారంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళ చేతిలో పుస్తకం లేదని కాదు. కానీ జ్ఞానం లేక నశించిపోతున్నారంటే వాళ్ళకి ఎవరు చెప్పలేదని కాదు. వాళ్ళకి చెప్పారు, యూట్యూబ్ ఉంది, పుస్తకం ఉంది, చెప్పేవాళ్ళు ఉన్నారు, క్లాసులు జరిగినాయి, నోట్స్ రాసుకున్నారు.
మరి ఏంటి జ్ఞానం లేకపోవడం అంటే? మరేంటి జ్ఞానం లేక నశించిపోవడం అంటే? కంటిన్యూ చేయి. కాదు, నా జనులు జ్ఞానం లేక నశించున్నారా? నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక హోషేయ 4:6 పూర్తిగా చదివావా? నీవు నాకు కాకుండా నేను విసర్జిస్తాను. చాలు. చూడండి ఏంటంటే జ్ఞానము వాళ్ళకి ఏం చేశారంట? జ్ఞానమును వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఇవ్వబడిందా లేదా? జ్ఞానం ఇవ్వబడింది, కానీ వాళ్ళు ఏం చేశారు? విసర్జించారు. ఒకడు అసలు వినకుండా విసర్జించవచ్చు. ఓకే, వినకుండా విసర్జించడం కూడా ఉంటుంది. విసర్జించడం అంటే అసలు విన్నపో అన్నాం కదా. అవును, ఒకడు విన్నపో అని విసర్జిస్తాడు, ఒకడు విని నోట్స్ రాసుకొని దాన్ని అంగీకరించకుండా కూడా విసర్జిస్తాడు. అర్థమవుతుందా చెప్పింది? అదే పని యూదులు చేశారు. అలాంటి యూదులే ఉన్నారు రోమీలకు రాసిన పత్రికలో. అలాంటి వాళ్ళ గురించి చెబుతున్నాడు. వాళ్ళకి ఇవ్వబడింది, వాళ్ళకి ప్రకటింపబడింది, కానీ వాళ్ళు ఏం చేయలేదు? విశ్వసించలేదు. సో దేవుని వాక్యం దేనికోసం? విశ్వసించడం కోసం. విశ్వసించావా? విశ్వసించలేదా? నేను వాక్యం చదువుకున్నాను. వాక్యం చదువుకున్నావా? ఈరోజు చదువుకున్నాను. ఏం చదువుకున్నావు? పలాను చదువుకున్నాను. ఏం నేర్చుకున్నావు? పలాంది నేర్చుకున్నాను. సరిపోద్దా? దీన్ని బట్టి చూస్తే సరిపోదు. మనుషులు ఇంతవరకే అడగొచ్చు, కానీ దేవుడు అంతటితో ఆగిపోడు. ఏం చదువుకున్నావు? దాని విషయమై నీ హృదయంలో సంతోషం కలిగిందా? నువ్వు చదువుకున్న దాని విషయమై నువ్వు ఆరాధన చేశావా? నువ్వు చదివి నీకు తెలుసుకున్నటువంటి విషయమై నువ్వు ప్రార్థన చేశావా? నువ్వు చదువుకొని నీకు అర్థమైన దాని విషయమై నీ జీవితాన్ని సమర్పించావా? పశ్చాత్తాపడ్డావా? నీ పాపం నీకు కనిపించిందా? నీ బలహీనత నీకు కనిపించిందా? దాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడి ప్రభు కృప కోసం, సహాయం కోసం ప్రభు దగ్గరికి వెళ్ళావా? అడిగావా? ఇది ప్రశ్న. ఇది మనుషులు అడగరు, అడిగినా కూడా సరైన సమాధానం రాదు. లోపల ఏం సమాధానం చూడడానికి హృదయంలోకి తొంగి చూడడానికి ఏ మనిషికి శక్తి లేదు, కానీ దేవునికి ఉంది. కాబట్టి క్వైట్ టైమ్స్ అప్పుడప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో ఎవరో ఒక అక్కో, లేకపోతే మీ వయసులో పెద్దవాళ్ళు ఎవరో, లేకపోతే నీ స్నేహితురాలో ఏం చదివావు ఈరోజు అని అంటే ఆ వ్యక్తి ఆ ప్రశ్నతో ఆపేయొచ్చు, కానీ దేవుడు ఇంకొక ప్రశ్న కూడా అడుగుతాడన్న సంగతి మీరు ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేశావా? ఆరాధన చేశావా? ప్రభువుకి సాగిలపడ్డావా? ప్రభు సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకున్నావా? సరి చేసుకున్నావా? కృప కోసం అడిగావా? సహాయం కోసం అడిగావా? అసలు అర్థమైందా నీ బలహీనత ఏంటో? అసలు అర్థమైందా ఆ పోర్షన్లో ఉన్నటువంటి విషయం ఏంటో? ఇది నువ్వు అంగీకరించావా? జీవితాన్ని ఇచ్చావా? ప్రభు అడిగే ప్రశ్న సమాధానం ఉందా? అవన్నీ కాదు ప్రభా, నేను తెలుసుకున్నాను. బాబు, నువ్వు నోసిస్ గురించి మాట్లాడుతున్నావు, నేను పిస్టిస్ గురించి మాట్లాడుతున్నా. నువ్వు నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నావు, నేను ఫెయిత్ గురించి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ రోమిల్ రాసిన పత్రిక వచ్చేసేయండి. ఆ మేలుని కూడా చూసి మనం ముగించేసుకుందాం. 20, 21 కలిసి ఉన్నాయి. మరియు యెషయా తెగించి ఇలా చెప్పాడంట. యెషయా ఏం చేశాడు? తెగించి చెప్పాడంట. Then Isaiah is so bold to say,
తెగించి చెప్పాడంటే ఏంటి మాట? అసలు ఎందుకు ఇట్లా అంటున్నాడు? ఎందుకు అని అంటే యెషయా రోజుల్లోనే తప్పిపోయారు మనుషులు. చాలా ఎర్లీ స్టేజెస్లో తప్పిపోతాం మనం, తెలుసా? చాలా ఎర్లీ స్టేజెస్లో తప్పిపోతాం. నేను తప్పుడు బోధలు ఎందుకు పడతాను? నేను అబద్ధ బోధలు నేను ఎందుకు తయారు చేసుకుంటాను? నాకై నేనే అబద్ధ బోధని తయారు చేసుకొని ఆ అబద్ధ బోధలో నేను ఉండొచ్చా? నేను ఎందుకు ఆ పని చేస్తానులే. నేను రక్షింపబడిందే నిన్న మొన్న నాకు తెలిసిన వాక్యమే అంతంత మాత్రం. అంతంత మాత్రం వాక్యం తెలిసిన ఈ వాక్యానికే నేను తప్పుడు బోధలు సృష్టించుకొని తప్పుడు పద్ధతిలోకి వెళ్ళిపోతానా? వెళ్ళిపోతావు. చాలా ఎర్లీ స్టేజెస్లోనే మనం తప్పుడు పద్ధతిలోకి వెళ్ళిపోయే అవకాశం. తప్పుడు పద్ధతి, బోధ గురించి కూడా కదా నేను మాట్లాడుతుంది. తప్పుడు పద్ధతి. ఏదో చర్చికి రావడం, వెళ్ళడం, ఏదో పని చేయడం, ఏదో మన వాక్యం చదవడం, ఏదో చేసామనిపించుకోవడం, ఏదో మన సాటిస్ఫాక్షన్ని వెతుక్కోవడం, ఏదో మనుషుల దగ్గర నుంచి మెప్పును పొందుకోవడానికి మనం ఎదురు చూడడం, తాపత్రయపడ్డం, ఇలాగ వెళ్ళిపోద్ది. ఎప్పుడు వెళ్ళిపోవచ్చో తెలుసా? రక్షింపబడిన ఒక వారం తర్వాత నుంచే ఈ విధంగా మారిపోవచ్చు. మనం వారం తర్వాత నుంచే మారిపోవచ్చు. ప్రభు గురించి ఏమాత్రం ఆలోచన ఉండదు. ప్రభు గురించి, పాపం గురించి పశ్చాత్తాపం ఉండదు. మనలో ఇంకా ఉన్నటువంటి బలహీనతల గురించి పశ్చాత్తాపం ఉండదు. ప్రభు పట్ల ప్రేమ ఉండదు. సండే మాట్లాడుకున్నాం కదా ప్రేమ గురించి, లవింగ్ గాడ్. ప్రభు పట్ల మన హృదయం స్పందించడం అనేటువంటిది ఉండదు. ఏముంటుందో తెలుసా? నిండిపోతాయి. నా గురించి ఏమనుకుంటున్నారు, నన్ను మెచ్చుకుంటారో లేదో, నేను సరైన భక్తుడిగా నేను ఉండగలుగుతానో లేదో, నేను భక్తుడినా కాదా, నన్ను భక్తుడు అనుకుంటున్నారా లేదా, నన్ను భక్తురాలు అనుకుంటున్నారా లేదా, ఇలాంటి ఆలోచనలు మొదలైపోతాయి. వారం చాలు. యెషయా టైంలోనే తయారైపోయారు ఇట్లాంటి వాళ్ళు. కాబట్టి యెషయా తెగించి చెప్పాల్సి వచ్చింది. ఎందుకు? ప్రాణానికి తెగించి. ఎందుకంటే చంపుతారనమాట వీళ్ళు. ఈ బ్యాచ్, మాకు తెలిసిందే వేదం అనుకునే బ్యాచ్ ఉంటారే, వీళ్ళు చంపేస్తారు. నాకు తెలుసు, నేను నేర్చుకున్నాం, మాకన్నీ తెలుసు, నువ్వు కొత్తవి చెప్తే చంపేస్తారు. నువ్వు అసలు దేవుడి బిడ్డవేనా అంటే చంపేస్తారు. నీకు అసలు మారు మనసు ఉందంటే చంపేస్తారు, అంతే. ఇంకే కాబట్టి యెషయా తెగించి చెప్పాడు. ఏం తెగించి చెప్పాడు? నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడంట. ఏంటంట? నన్ను వెతకని వారికి నేను దొరికాను. ఎక్కడో ఉన్నారు ఇండియాలో, ఎక్కడో ఉన్నారు చైనాలో, ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నాడు, నన్ను వెతకలేదు, నా గురించి అన్వేషించలే. వాడి పాపంలో వాడున్నాడు, వాడి జీవితంలో వాడున్నాడు. వాడికి నేనే పోయి దొరికా, వాడికి నేను దొరికి తిని, వాడికి సువార్త అందింపబడింది, వాడు విన్నాడు, శ్రద్ధగా ఆలోచిస్తూ ఉంటే వాడు రక్షింపడ్డాడు, వాడి దేవుని బిడ్డ అయిపోయాడు. వెతకని వాడికి నేను దొరికాను, కానీ నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమైతిని అని చెప్పాడంట. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెప్పాడు. అన్యుల గురించి ఏం చెప్పాడంట? వాళ్ళెవరో, వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడలా, వాళ్ళెవరో, వాళ్ళకి నేను దొరికాను అని చెప్పాడంట. అట్లాంటి వాళ్ళకి నేనే పోయి వాళ్ళకి నేను దొరుకుతాను అని చెప్పాడంట. ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమో ఏం చెప్పాడు యెషయా? అవిధేయులైన
ఆ, ఎదురాడు ప్రజలు, ఎదురు తిరిగే వాళ్ళు, అవిధేయులు, అంగీకరించరు, ఒప్పుకోరు. ప్రభువా మేం పాపిని, ప్రభువా నాలో బలహీనత ఉందయ్యా, ప్రభా ఈరోజు ఇదిగో ఇలాంటి బలహీనత నాలో బయటపడింది, ఇదిగో నాలో జీవపు డంబం ఉందయ్యా, ఇదిగో నాలో గర్వం ఉందయ్యా, ఇదిగో నాలో మెప్పు కోరుకునేటువంటి పరిస్థితి ఉందయ్యా, ఇదిగో నాలో నేత్రాశ వస్తుందయ్యా, ఇదిగో నాలో శరీరాశ వస్తుందయ్యా, ఇదిగో నాలో సెల్ఫ్ పిటి వస్తుందయ్యా అని ఒప్పుకోరు వాళ్ళు. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నాకు తగ్గింపునివ్వు, ప్రభువా నాకు ప్రేమనివ్వు, ప్రభువా నాకు శక్తినివ్వు, ప్రభువా నాకు పాపం చేయకుండా పరిశుద్ధతనివ్వని వాళ్ళు ఒప్పుకోరు. ఎదురు తిరుగుతారు. ఒప్పుకోకపోగా ఏం చేస్తారు? ఎదురు తిరుగుతారు. ఎందుకు? మాకు అర్థమైంది, ఇది మాకు బాగానే అర్థమైంది ఆత్మీయ జీవితం అంటే ఏంటో, నేను బాగానే ఉన్నాను, నేను అంతా బాగా చేస్తున్నాను, నాకు అన్నీ అర్థమైపోయినాయి, ఇంకెంతకంటే ఏముంది, నేనేదో నాకు తోచింది నేను చేస్తున్నాను, కొన్ని క్రియలు నాకు అర్థమైపోయింది, ఇంకా నేను తెలుసుకునేది ఏముంది, ఇంకా నేను సరి చేసుకునేది ఏముంది. నాకు ఇవన్నీ చెప్పాక ఇరిటేషన్ వస్తుంది. ఏమొస్తుంది? ఇరిటేషన్ వస్తుంది. ఎదురు తిరగడం కదా. అంగీకరించకుండా, ఒప్పుకోకుండా ఎదురు తిరిగేటువంటి ప్రజలకి దినమెల్లా నా చెయ్యి చాచితిని అని యెషయా ప్రవచనం చేస్తా ఉన్నాడు. దినమెల్లా దేవుడు చెయ్యి చాచుతున్నాడు. దాని అర్థం ఏంటంటే ఎప్పుడొస్తారా అని చెప్పి నేను చెయ్యి చాచి ఉంచాను, నేను చాలా కరుణామయుడిని అని కాదు అక్కడ అర్థం చేసుకోవాల్సింది. అఫ్కోర్స్ దేవుడు కరుణామయుడే, అఫ్కోర్స్ దేవుడు మనం మారు మనసు పొందిందాక మన వైపు ఆయన చేతుల్ని చాచే ఉంచుతాడు. కానీ ఆ కాంటెక్స్ట్, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఆ కాంటెక్స్ట్లో, అక్కడ చెప్పబడినటువంటి ఆ కాంటెక్స్ట్లో ఆ అర్థం ఏంటో తెలుసా? చెయ్యి చాచి ఉంచారంటే దాని అర్థం ఏంటో తెలుసా? దినమెల్లా వారికి నా చెయ్యి చాచి ఉంచాను, దినమెల్లా నేను వారికి నా గురించి తెలియచేస్తూనే ఉన్నాను, మెస్సయ్యను గురించి తెలియచేస్తూనే ఉన్నాను, వారి పాపం గురించి తెలియచేస్తూనే ఉన్నారు. కానీ తెలియచెయ్యక కాదు, చెయ్యి చాచక కాదు, వాళ్ళు నమ్మట్లేదు, వాళ్ళ స్వభావమే అది అని అక్కడ దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు. అందుకని యెషయా తెగించి చెప్పాల్సి వచ్చింది. అర్థమవుతుందా? నేనెవరో తెలియనటువంటి జనాలు నన్ను తెలుసుకుంటారు, నా ప్రజలుగా మారిపోతారు, మీరు మాత్రం భక్తులు అనుకుంటున్నారు కదా, భక్తులమై దేవుని ప్రజలు అనుకుంటున్నారు కదా, మీరు మాత్రం మీ పరిస్థితి ఏందయ్యానంటే మీరు కఠినమైన వారు, మీరు అవిధేయులు, దినమెల్లా చేయి చాచినా సరే ఇక మీ మైండ్ పోయింది, మీ మైండ్ ఏమైపోయింది? కఠినమైపోయింది. మీ స్వభావము విధేయత చూపించని స్వభావము. వాళ్ళైతే నన్ను అంగీకరిస్తారు అని చెప్తే ఎలా ఉంటుంది? ఓ దేవుని బిడ్డలారా, మీరు ఎంతో గొప్పవాళ్ళు, మీరు చక్కగా బైబిల్ చదువుకుంటున్నారు, మీరు భలే ఉన్నారు, అసలు ఇక్కడికి రావడమే చాలా గొప్ప, ఎంతమంది వస్తున్నారు, రావట్లేదు కదా, చర్చికి రావడమే భలే గొప్ప, మీరు అసలు బైబిల్ మీ చేతిలో పట్టుకోవడం ఇంకా గొప్ప, దాన్ని ఏదో వారానికి ఒకసారి చదివితే ఇంకా ఇంకా గొప్ప, తలకి దిండు కింద పెట్టుకొని పడుకుంటే ఇంకా గొప్ప, ఇంక మీకు కొట్టిన వాళ్ళు లేరు అని చెప్తే నచ్చుద్ది. కానీ అరే నువ్వు రోజు చదివినా నీ బ్రతుకు మారదరా, వాళ్ళు మారుతారు అంటే ఏం చేస్తారు? వెంటనే తల కసక్కని కోసి చంపేస్తారు. అందుకని యెషయా ఎలా చెప్పాడంట? తెగించి చెప్పాడు. అలా రాయబడి ఉంది బాబు యూదుల గురించి. ఇప్పుడు చెప్పండి, ఎవరు దేవుని బిడ్డలు అవుతారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు భక్తులు అవుతారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు పాపాలు క్షమించబడి, శిక్ష నుంచి తప్పించబడి,
దేవుని బిడ్డలనే అధికారం ఎవరికి వస్తుంది చెప్పండి? ఇశ్రాయేలీలు కాబట్టి వాళ్ళకు వస్తుందా? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, గ్రంథం ఉంది కాబట్టి వాళ్ళకు వస్తుందా? ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే, ఎంత సబ్జెక్ట్ ఉంటే వాడికి వస్తుందా? ఆ సబ్జెక్టును చూసుకొని ఎన్ని మంచి క్రియలు టిక్కు పెట్టుకొని చేస్తే వాడికి వస్తుందా? ఎవడిని బాగా వీడు భక్తుడు అనే మంచి మెప్పును పొందుకుంటే వాడికి వస్తుందా ఈ పరలోకం, ఈ క్షమాపణ, ఈ విమోచన? లేదు. ఎవడు విశ్వసిస్తాడో అటువంటి వాడి గతం ఏదైనా కావచ్చు, అటువంటి వాడు ఎవడైనా కావచ్చు, అన్యుడు కావచ్చు, వాడి గతంలో మూర్ఖుడు కావచ్చు, వాడి గతంలో ఎవరు కావచ్చు, అవిధేయుడు కావచ్చు, యేసుక్రీస్తు గురించిన సువార్త ప్రకటింపబడతా ఉన్నప్పుడు ఆ సువార్తను అంగీకరించగలిగితే, అవును నా పాపం కోసమే యేసయ్య మరణించాడు, శిక్షను పొందాడని నువ్వు అంగీకరించగలిగితే, అవును నా మీదకి రావాల్సిన భయంకరమైన శిక్షని, అవమానాన్ని, నీచమైనటువంటి అవమానాన్ని ఆయన పొందాడు కదా అని అంగీకరిస్తున్నావా? నీకు నిత్య జీవం వస్తుంది. నీకు నిత్య జీవం ఉందనుకుంటున్నావా? క్రైస్తవుడు అనుకుంటున్నావా? దినదినము ఇదే మార్గంలో నువ్వు ఉండాలి. వాక్యం చదువుతూ, ప్రతిరోజు చదివిన వాక్యంలో ప్రభువుని చూస్తూ, ప్రభువుకి దగ్గర అవడానికి, ప్రభువుని చూడడం అంటే ప్రతి వాక్యంలో యేసు ప్రభు సిలువేడుంది, సిలువ ఎక్కడుంది ఎతుక్కోమని కాదు. కొన్ని వాటిల్లో ఉండదు. సిలువ వైపు కూడా మనకేం క్లూస్ కనిపించవు కొన్ని వాక్యాల్లో. కానీ ఆ వాక్యాన్ని చదువుకున్నప్పుడు దాన్ని ఆధారం చేసుకొని సిలువ దగ్గరికి వెళ్ళాలంటున్నాను. కొన్ని వాక్యాలు చదివితే ఆయన ఎంత గొప్పోడో, దేవుడు ఎంత శక్తివంతుడో మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో అర్థమవుతుంది. దాన్ని పట్టుకొని సిలువ దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా, ఇంత శక్తివంతుడివి, నీ నోటి మాటతో సృష్టిని కలుగు చేసిన వాడివి, సిలువలో వేలాడావా, నా పాపాన్ని భరించావా, నా మీదకి రావాల్సినటువంటి భయంకరమైన నొప్పిని, వేదనని భరించావా, నరకాన్ని అనుభవించావా, పరలోకాన్ని సృష్టించిన వాడివి. ప్రభుని స్తుతించుకొని, ఒకవేళ ఇంకా ఆయనకు దూరంగా నువ్వు ఉంటే కనుక, ప్రభా ఇంతకంటే నాకు ఇంకేం కావాలి, నీ కోసం తప్ప ఎవరి కోసం బ్రతకాలి, నీ కోసం బ్రతికితేనే నాకు సంతోషం వస్తుంది ప్రభా అని ఆయనకి జీవితాన్ని ఇవ్వు. ఒకవేళ ఆల్రెడీ ఇచ్చుంటే ప్రతి దినము ఆయన్ని మరలా చూస్తూ, ప్రభా నువ్వు నాకు నిత్య జీవాన్ని ఇచ్చావు, ఇంకా నా జీవితంలో పాపం ఉంది, ఇంకా నా జీవితంలో పాప స్వభావం ఉంది, నేను ఒప్పుకుంటున్నాను, ఐ బిలీవ్, ఐ కన్ఫెస్. నాలో కలిగేవన్నీ కూడా జీవపు డంబంలో నుంచి కలుగుతున్నాయి. నాలో కలిగే ప్రతి ఆలోచన, ప్రతి రోషము, ప్రతి ఎమోషను, ప్రతి ప్రణాళిక, ఇవి నేను గమనించుకుంటా ఉన్నప్పుడు ప్రతి చిరాకు, ప్రతి ఫ్రస్ట్రేషను, ప్రతి యాంగ్జైటీ, ప్రతి భయం నేను అనాలిసిస్ చేసుకుంటా ఉన్నప్పుడు పాపం నుంచి వస్తున్నాయి. ఇదిగో పలానా భయం ఈరోజు నాకు పాపం నుంచి వచ్చింది, ఇదిగో పలానా చిరాకు, ఇదిగో పలానా రోషం, ఇదిగో పలానా యాంగ్జైటీ నాకు పాపం నుంచే వస్తున్నాయి అని గమనించి, ఒప్పుకొని, సాగిలపడి జీవితాన్ని ఆయనకి ఇచ్చేసి, ఆయన కృపని వేడుకొని, నీ కోసం కదా ప్రభా నేను రోషపడాలి, నీ సువార్తని వెల్లడిపరచడానికి కదా నేను ఎక్కువ ఫీల్ అవ్వాలి, నీ ప్రేమని పంచడానికి కదా నేను వేగిరపడాలి, నీ నామాన్ని హెచ్చించడానికి కదా, నీ సిలువని ప్రకటించడానికి కదా నా గొంతుని, నా శరీరాన్ని, నా అవయవాలని ఉపయోగించాలి. దేనికోసం ఉపయోగిస్తున్నాను? నా ఆలోచనల్ని దేనికోసం ఉపయోగిస్తున్నాను? నా కోసం నేను ఆలోచించుకోవడానికి ఉపయోగిస్తున్నాను, వ్యర్థంగా ఉపయోగిస్తున్నాను. నన్ను క్షమించు, నాకు సహాయం చేయని ప్రభుకి సాగిలపడి ఆయన కృపను వేడుకొని ఆయనకి దాసులమవుతూ మన ముందుకెళ్ళాలి. ఇలా చేసావా?
చేయలేదా? నువ్వేం చదివావు? నువ్వెన్ని పుస్తకాలు చదివావు? నువ్వెన్ని అధ్యాయాలు చదివావు? వినుట ద్వారా ఏం కలగాలి? విశ్వాసం. ప్రార్థన చేసుకుందాం.